లీకైందా? ఏకలింగా మంత్రం ఆపితే పాప 2000 ఇస్తారంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసి. ఆగవయ్యా కృష్ణశాస్త్రి, నీకు మ్యాటర్ తెలుసా? ఆ తెల్ల భామ తొడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 ఇస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణశాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గ క్షమా శివా దాత్రి స్వాహా సదా నమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్పేసావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను రా. సారీ. హోమం బాగా జరుగుతోంది కదండి? ఏదో జరుగుతుందండి. అక్క చూసావా, 3 నెలల క్రితం పోయిందనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది. కృష్ణశాస్త్రం మజాక. ఇంతటి పరమనిష్టాగరిష్ఠుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి. ఈ క్రెడిట్ అంతా కృష్ణశాస్త్రి గారిదే. ఎంత మాట! ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ అంతా మీదే. ఇందులో నాదేముంది కృష్ణశాస్త్రి గారు? అదేంటండి, నేను కరెంటు తీగనైతే దాంట్లో కరెంటు మీరే, నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే. ఊరుకోడు పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. అలా అంటారేంటండి? అసలు నీ ఇంటికి రాను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? రావాలి 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 అన్నారు. నేను ఈ యాగం చెయ్యను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. మరి అంతే కదా, క్రెడిట్ మీదే కదా. ఐడియా నాది, క్రెడిట్ బంగారాజుదా. ఐడియా మీదే శర్మ గారు, కానీ కృష్ణశాస్త్రి తీసుకొచ్చింది బంగారాజు కాబట్టి క్రెడిట్ అంత బంగారాజుదే. ఏదో సార్, మీ అభిమానం ఉంటే చాలు. రండి పంతులు గారు, మనం వెళ్ళి యాగం పనులు చూసుకుందాం. శాస్త్రి గారు, అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తుండే. అది నాకు వదిలేసేయండి. ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబాని చేస్తాను. జై సాయిరామ్. ఆహా, ప్రసాదం గుమ్మగుమ్మలాడు. ఏ పంతుల్, అరే మన ఏక్తార పార్టీ. वो क्या है पंतुल? ये चक्कर पोंगल है. तिनो तिनो. बहुत अच्छा है. अच्छा है. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాయి. ఓకే. అయ్యో బాబోయ్, ఇది మనకి అతి త్వరలో పడిపోయింది. ये కావు, बहुत अच्छा रहता. ఏంటండి ఇది? అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్. అరే త్రిలింగా, కొబ్బరికాయలు 101 ఉండాలి. ఒక్కడి దగ్గర మహాపాపం చుట్టుకుంటుంది. సరే గురు. అరే నువ్వు ఎక్కడికి? ఏమిటి తీసుకున్నావు? ఇదా, ఇది ఓ టైప్ అయిన పొంగల్ పిదు. మరి ఆ మాట చెప్పవే. ఇటు రే, తలా కాస్త పెట్టు. ఒక్కడి వేసించావు బాక. అడుగున ఎక్కడో ఉంది, ఇదంతా మాకే సరిపోతుంది. ఇంకా తీసుకురాపో. కాస్త ఇలా తగలే. ఇదిగోరా. ఇప్పుడేగా టిఫిన్లు కుంభాలు కుంభాలు ఎక్కారు. ఆహా, అద్భుతం. షడ్రసోపేతంగా ఉంది. హసనా గారు ఇట్లండి, మీ పొంగల్ మా వాళ్ళకి చాలా నచ్చిందండి. మీది పొంగల్ కూడా బహుత్ అచ్చా. దేంతో చేస్తారు? మేము చక్కెరతో చేస్తాం. మరి మీరు దేంతో చేస్తారు? మాది పొంగల్ పొట్టేలతో చేస్తారు. పొట్టెలతోనా? పొట్టెలతోనా? హౌజీ, దాని పేరు హలీం. హలీమా? బిదు అమ్మ, బిదు ఆ పొంగల్, ఆ పొంగల్, ఆ పొంగల్, ఆ పొంగల్ ఎక్కడ? ఇంకా ఎక్కడ పొంగల్ రా, శుభ్రంగా రాకేశారు. అయ్యో, దాన్ని పొట్టెలతో చేశారంట. దాని పేరు సలీం. హలీం. హలీమా? చూడరా వాడి పరిస్థితి చూడరా. వీడు అమాయకంగా అర్థగిన్నెడు తినేశాడు. రే బయటికి తావు, బయటికి తావరా, బయటికి తావరా, బయటికి తావరా. అక్కడ పోయి నీ పరిస్థితి ఏమిట్రా? నిశ్చదరిద్రుడా. జీర్ణం అయిపోయింది గురువు గారు. జీర్ణం అయిపోవడం ఏమిట్రా? పోయి విరోచన మాత్రం చూసావు. అది పడేరా త్రాష్టుడా. ఎలాగో సగం నాకేశాను కదా గురువు గారు. అక్కడ వెంటరా నీ పెద్ద పిల్లలు ఎత్తుకుపోను. అది అది బయటికి పోయి కక్కుంటావు. బయట ఏ బాయ్, బిర్యానీ షురూ అయిందా? అరే ఈ ఇల్లు ఈ జమీన్ కోర్టు మనకి ఇచ్చేసింది. మాలూమ్ రే. ఆళ్ల కన్నా పెద్ద మహల్ కట్టాలా? ఆ నరసింహ నాయుడు దిమాగ్ ఖరాబ్ అయిపోవాలి. అంతే. उधर काट सकते पकड़ो भाग जा रे, पकड़ो पकड़ो। अरे नहीं छोड़ना, पकड़ो। बकरा, अरे बकरा चल गई रे। बात सुनो। ए बकरा पकड़ो पकड़ो।
వచ్చేసాను. నేను అర్జెంట్గా వెళ్ళొస్తాను. నాకు ఇది ప్రాబ్లం. వీళ్ళు వచ్చారేంట్రా బాబు? ఇటే వచ్చింది కిందరగాయా చూద్దాం పదండి. ఈ మేక మనల్ని తగులుకుందేంట్రా? బాబు వీళ్ళు వచ్చేసారా? అలా వస్తావేంట్రా నిన్ను? మా ఇంట్లో అడుగు పెట్టి మా మీద కత్తెత్తుతారా మీరు? మీ ఇంట్లో మనుషులు నేడు కూడా మా మీద పట్టడానికి వెళ్ళలేదు. అలాంటి మా ఇంటికి వస్తారా మీరు? యాగం జరిగే ఇంట్లో మర్డర్ చేయకూడదని వదిలేస్తున్నా. మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చారో మీ గోరీలు కడతా. వాళ్ళు మన గోరీలు కట్టం కాదు బాయ్, వాళ్ళకి మనం గోరీలు కట్టాలా? అవును భయ్యా, చూడు భయ్యా, బ్లడ్ కూడా వస్తుంది. కొడితే బ్లడ్ కాక బత్తాయి చూస్తుందా? మంచి టైం చూసి వాళ్ళని మటాష్ చేసే ప్లాన్ కరెంగే. చలో చలో. మన చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నాయని బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఊరికి కాల్వ రావడం వల్ల రైతులకి మంచి రోజులొచ్చాయి. మీరు ఈ యాగం తలపెట్టారు, మన ఊరికి మంచి రోజులు వచ్చాయి. శాస్త్రి గారు, ఇదంతా మా కృష్ణ శాస్త్రి మంత్రబలం అండి. నాదేముందండి? బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ కనిపెట్టినట్టు, కొలంబస్ అమెరికా కనిపెట్టినట్టు బంగారాజు గారు నన్ను కనిపెట్టారు. ఊరుకోండి కృష్ణశాస్త్రి గారు, ఇందులో నా గొప్పతనమే ఉంది. నీ గొప్పతనం లేదని నాకు తెలుసు. నీకంతే తెలుసు. కృష్ణశాస్త్రి గారికి అంతా తెలుసు. నువ్వు కంటిన్యూ. ఆయన లేకుండా నేను లేను, నేను లేకుండా ఈ యాగం లేదు. ఈ యాగం లేకపోతే ఈ ఊరు కాలవే లేదు. ఈ క్రెడిట్ అంతా బంగారాజుదే. మంచి పంతుల్ని తీసుకొచ్చాడు. అయ్యా నమస్కారం. సంపూర్ణ సంప్రోక్షణం గడిచామి కృష్ణశ్రీ. ఏంటి గురుగారు? ఈ మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేసేసేసేయ్. అలాగే. వెళ్ళు. ఈ జలం ఏంటో, ఈ శుద్ధి చేయడం ఏంటో అలా. అర్జున్ చాలు సుమా, ముందు టవల్ కట్టుకోండి. ఏమండోయ్, చూడకూడనవన్నీ చూసేశాను. నేను చూసినట్టు ఎవరికి చెప్పను. మీరు కూడా నేను చూసినట్టు ఎవరికి చెప్పకండి సుమా. ఏవండి, ఇది నాకు ఫస్ట్ టైం. నాకేం కాదు కదా. క్యా చీజ్ హై యార్. అరే మావయ్య, ఎంత అందమైన అమ్మాయిని కన్నావయ్యా. డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటి గురుగారు అయోమయంగా ఆకాశాన్ని ఆని చూస్తున్నారు? ఒరే పిలకలేని శాస్త్రి, చందమామని బట్టలు లేకుండా చూశానురా. చందమామ బట్టలు లేకుండా ఉండడం పురాణాలు కూడా లేదు గురుగారు. నువ్వు చెప్పేది పైనున్న చందమామ గురించి, కానీ నేను చెప్పేది నేలపైనున్న చందమామ గురించిరా. చందమామ. ఈ రెండు కుటుంబాలు కలుస్తాయన్న నమ్మకం నాకు రోజు రోజుకు చచ్చిపోతుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లా. మా నాన్న సంగతి తెలుసు కూడా. ఫోటో అక్కడ ఎందుకు పెట్టావు? ఈ ఇంటి ఆడపడుచు ఫోటో స్టోర్ రూమ్ లో ఉంటే ఈ ఇంటికి మంచిది కాదు, అందుకే తీసి హాల్లో పెట్టాను. ఓకే. హలో. ఏరా, యాగం ఎలా జరుగుతోంది అక్కడ? యాగం ఏంటండి? నువ్వు నరసింహనాయుడు గారింట్లో జరిపిస్తున్నావే యాగం అక్కడ, అది. నేను ఎవరింట్లో ఏ యాగం జరిపించట్లేదు నాన్నగారు. ఏమిటిది? పక్కనేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ. వీడేమో యాగం జరిపించట్లేదట్టున్నాడు ఇక్కడ. చెప్తా. ఒరే బంగారు పక్షి, ఎవరు? నరసింహశాస్త్రి గారా? మా కృష్ణశాస్త్రి యాగం జరిపిస్తున్నాడా అక్కడ? నాకు తెలియాలి ఇక్కడ. అద్భుతంగా జరిపిస్తున్నాడండి. అంటే సంభావన మొత్తం బొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడన్నమాట మా పుత్రపక్ష అక్కడ. చెప్తా. ఇదిగో మేనేజర్ పక్షి, ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి. దానికేం భాగ్యం అండి, పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాను. ఇదిగో వెర్రి పక్షి, నేను లేకుండా నువ్వు మా ఇంటికి పోల్తో వెళితే బాగుండదు. అక్కడ క్యాష్ తో వెళ్ళు. వీడొకడు
అనుమాన పినుగులా ఉన్నాడు. వస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు వచ్చు మా వారిలాగే ఉన్నారేమిటి? ఎవరండి మీరు? నా పేరు బంగారు రాదండి. నరసింహ శాస్త్రి గారు మీకు ఈ క్యాష్ ఇమ్మన్నారు. పువ్వుల్లో పెట్టిద్దామంటే పువ్వులు దొరకలేదు, అందుకే ప్లెయిన్ గా ఇస్తున్నాను. ఏమనుకోకండి. ఏమీ అనుకోలేండి, లోపలికి రండి. అదండి. రండి. ఎండను పడొచ్చారు, ఏం పుచ్చుకుంటారు? కొంచెం మజ్జిగ ఇవ్వండి, నిమ్మకాయ రసం పిండి. ఆయన కూడా ఎప్పుడు ఇంతేనండి. ఎండను పడిస్తే మజ్జిగ ఇమ్మంటారు, నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగరు. ఆ క్యాష్ ఇవ్వండి. ఇప్పుడే వస్తాను. దీంతో కొంచెం టెన్షన్ గా ఉంది. ఇంకొంతసేపు అయితే మా ఆయన లేని లోటు కూడా తెచ్చమంటుందో ఏంటో. పుచ్చుకోండి. మరీ 4 చుక్కలని ఇంకొంచెం పోయారా? లేవుగా. ఇతర ఫోటో ఇక్కడ ఉందేంటండి? వీడు మా ఏకైక సంతానం కృష్ణశాస్త్రి అండి. కృష్ణశాస్త్ర? ఇతర కృష్ణశాస్త్రి ఏమిటండి? ఇతర కృష్ణశాస్త్రి అవటానికి వీల్లేదు. అయ్యో భలేవారే, వీడేనండి కృష్ణశాస్త్రి. అగ్నిహోత్ర నరసింహశాస్త్రికి నాకు కలిగిన ఏకైక సంతానం అండి వీడు. సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. దొంగని కొడుకు. వీడి కృష్ణశాస్త్రి అయితే మరి వాడేవాడు. ఐఎమ్ సులేమాన్. సులేమాన్. కోపం వచ్చినప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాగే అరుస్తారండి. ఊరుకోమా. కోపం వచ్చినప్పుడు ఆయన ఇలాగరిస్తారండి, ఇలాగరిస్తాడు. చంపుతున్నావు నువ్వు. వచ్చి దగ్గర. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? మళ్ళీ ఎప్పుడు వస్తారా అని. అంటే ఒక ముస్లింతో యాగం జరిపిస్తున్నాం అన్నమాట. వాడు ముస్లిం అన్న విషయం నరసింహనాయుడు చెప్పేస్తే బంగారాజు ఒకవేళ వాళ్ళ తమ్ముళ్ళకి తెలిస్తే బాబోయ్, ఇది డేంజరే. పోనీ ఆ సులేమాన్ గారిని చొక్కా పట్టుకుని నిలదీస్తే? నేను సులేమాన్ సులేమాన్ అని చెప్పినా కూడా ఇక్కడికి తీసుకొచ్చింది మీరే కాబట్టి ఈ శిక్ష మీకే పడుతుంది. అమ్మో, ఇందులో ఏది జరిగినా ప్రమాదమే నాయనో. ఈ యాగం అయ్యేంత వరకు వీడిని కృష్ణశాస్త్రిగానే మేనేజ్ చేయాలి, లేకపోతే నా జీవితానికి ఎండి కట్టు పడిపోద్దు నాయనో.